హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ జర్నీ. ఈ వీడియోలో వచ్చేసి కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకు రేషన్ కార్డు వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు అప్రూవ్ అయిందా, అప్రూవ్ అయితే ఆ రేషన్ కార్డుకి కొత్త రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీ కార్డు లింకప్ అయిందా లేదా చెక్ చేసుకోవడం ఎలానో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఓల్డ్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా మీ రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీ కార్డు లింకప్ ఉందా లేదా చెక్ చేసుకోండి సేమ్ ప్రాసెస్లో. అదేవిధంగా ఈ ఆరోగ్యశ్రీ కార్డుతో ఏ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కార్డు అవైలబిలిటీ ఉంది, ఈ ఆరోగ్యశ్రీ కార్డుతో ఏ హాస్పిటల్స్లో మనం ట్రీట్మెంట్ పొందొచ్చు ఫ్రీగా, ఆ హాస్పిటల్స్ చూసుకోవడం ఎలా అది కూడా చూపిస్తాను. అండ్ ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి, ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ముందుగా వచ్చేసి క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసుకొని రాజీవ్ ఆరోగ్యశ్రీ అని టైప్ చేయండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన లింక్ ఓపెన్ చేయండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఉంది కదా, ఈ లింక్ ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఆ హోమ్ పేజ్లో ఇక్కడ కార్డ్ సెర్చ్ అని ఉంది కదా, ఈ కార్డ్ సెర్చ్ పైన క్లిక్ చేయండి. కార్డ్ సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అంటే మీ సేవలో ఇచ్చిన ఎఫ్ఎస్సి నెంబర్ కాదు, కొత్తగా రేషన్ కార్డ్ అప్రూవ్ అయ్యి రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ లేదు పాత రేషన్ కార్డ్ అయినా సరే, పాత వాళ్ళు చూసుకునేది ఉంటే పాత రేషన్ కార్డ్ నెంబర్ అయినా సరే టైప్ చేయండి. కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు కొత్త రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేసి ఈ సెర్చ్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ ఆ రేషన్ కార్డ్ పైన మనం సెర్చ్ చేసిన రేషన్ కార్డ్ నెంబర్ పైన ఎన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో అంతమంది డీటెయిల్స్ వస్తాయి. ఇట్లా ఇక్కడ డీటెయిల్స్ వచ్చినాయి అంటే ఇది కార్డ్ డీటెయిల్స్ కాదు, ఇది ఆరోగ్యశ్రీ కార్డ్ డీటెయిల్స్. ఇక్కడ పైన ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ ట్రస్ట్ ఉంది కదా, ఆరోగ్యశ్రీ కార్డ్ డీటెయిల్స్ ఇది. వీళ్ళందరికీ ఆరోగ్యశ్రీ కార్డ్ అప్రూవ్ వచ్చింది. ఈ కార్డ్ పైన ఆరోగ్యశ్రీ కార్డ్ ఉంది, అప్రూవ్ లింక్ అయి ఉంది. ఈ నెంబర్ ఉన్న రేషన్ కార్డ్కి ఆరోగ్యశ్రీ కార్డ్ లింక్ అప్ అయి ఉంది. ఈ విధంగా ఆరోగ్యశ్రీ కార్డ్కి లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా కిందికి స్క్రోల్ చేసి ఆ ఆరోగ్యశ్రీ కార్డ్ పైన ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్స్ తెలుసుకోవడం కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్ అయితే ప్రైవేట్ హాస్పిటల్స్, అట్లా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ చెక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ పైన క్లిక్ చేశాను. ప్రైవేట్ హాస్పిటల్ అని క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. చూడండి, ఇక్కడ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్, ఇక్కడ మీ డిస్టిక్ ఇవ్వండి. డిస్టిక్ దగ్గర చూస్ ఏరియా టైప్, మీ ఏరియా మండల మున్సిపాలిటీయా అది టైప్ చేయండి. ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ టైపు గవర్నమెంట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ అని అడుగుతుంది. ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ ఇచ్చాను. ఇక్కడ హాస్పిటల్ టైపు కార్పొరేట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూస్ స్పెషలిస్ట్, మనం ఏ డిసీజ్ కోసం ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ స్పెషలిస్ట్ని ఎంచుకోవాలి. ఇక్కడ నేను జనరల్ సర్జరీ చూస్తున్నాను. సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ 2 హాస్పిటల్ వచ్చినాయి. అంటే సిద్దిపేటలో 2 హాస్పిటల్ వచ్చినాయి. అట్లా ఇక్కడ మున్సిపాలిటీ అండ్ ఈ డిస్ట్రిక్ట్ దగ్గర చేంజ్ చేసుకుంటూ ఏ హాస్పిటల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ దగ్గర చేంజ్ చేసుకుంటూ ఆ ఏరియాలో ఎన్ని హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కార్డ్ అవైలబిలిటీ ఉందో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పెట్టిన ఆ ఏరియాలో సిద్దిపేటలో శ్రీ సురక్ష క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఒకటి, సుశ్రుత హాస్పిటల్ ఒకటి, ఇవి 2 సిద్దిపేటలో ఆరోగ్యశ్రీ కార్డు యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఆ హాస్పిటల్కి సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా ఇస్తారు ఇక్కడ. ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ హాస్పిటల్కి సంబంధించిన స్పెషలిస్టు, ఆ హాస్పిటల్స్లో ఏ స్పెషలిస్టులు ఉన్నారో ఆ లిస్ట్ కూడా చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మన రేషన్ కార్డ్కి ఆరోగ్యశ్రీ కార్డ్ లింక్ అయిందా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఆరోగ్యశ్రీ కార్డ్ పైన మన ఏరియా, మనం చూపించుకోవాలనుకునే ఏరియాలో మనకు సంబంధించిన డిసీజ్లో
దేని గురించి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ హాస్పిటల్స్ ఎలా సర్చ్ చేసుకోవాలో కూడా చూపించాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.